హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2007 సంవత్సరం స్కాట్లాండ్లో ఒక పెద్ద ఇల్లు. అక్కడ ఒక టాప్ రైటర్ కూర్చుని ప్రపంచంలోనే మోస్ట్ అవైటెడ్ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా ఆ పుస్తకంలో ఒక్క పేజీ కూడా రాయలేకపోతుంది. ఎందుకంటే ఇంట్లో పిల్లల గోల, కుక్కల అరుపులు, ప్రెషర్ కుక్కర్ సౌండ్లు, వీటన్నిటికి తోడు అప్పుడే ప్రపంచాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేసిన ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్ వల్ల ఆమె బ్రెయిన్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. అండ్ ఎంత కష్టపడుతున్న రైటర్ ఎవరో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లల్ని పెద్దల్ని తన కథలతో మాయ చేసిన హ్యారీ పాటర్ రచయిత జేకే రోలింగ్. ఆ సిరీస్లోని ఆఖరి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకమైన హ్యారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్ పుస్తకం రాస్తున్న టైం అది. ఆమె ఆ డిస్ట్రాక్షన్స్ చూసి సాగులు చెప్పలేదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక క్రేజీ డెసిషన్ తీసుకుంది. తన ఇల్లు వదిలేసి ఎడిన్బర్గ్ సిటీలోని ఒక కాస్ట్లీ 5-స్టార్ హోటల్లో రూమ్ రెంట్కి తీసుకుంది. అక్కడ ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేవు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేవు, మనుషులు ఎవ్వరూ లేరు. బయట ప్రపంచాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసేసి రోజులు వారాల తరబడి కేవలం తన రైటింగ్ మీద మాత్రమే 100% ఫోకస్ పెట్టింది. ఆ లగ్జరీ రూమ్ని ఆమె ఎంజాయ్ చేయడానికి బుక్ చేసుకోలేదు. తన బ్రెయిన్ని ఒక లేజర్ వెపన్లా మార్చి డీప్ వర్క్ చేయడానికి వాడుకున్న ఒక ప్లేస్ అది. ఆ డీప్ వర్క్ వల్లే చరిత్రలోనే ఫాస్ట్గా అమ్ముడైన డెత్లీ హాలోస్ పుస్తకాన్ని ఆమె పూర్తి చేయగలిగింది. కాల్ న్యూపోర్ట్ రాసిన డీప్ వర్క్ పుస్తకంలో జేకే రోలింగ్ స్టోరీని ఎందుకు చెప్పారంటే, సక్సెస్ అనేది మీకున్న టాలెంట్ వల్ల మాత్రమే రాదు, డిస్ట్రాక్షన్స్ని కట్ చేసి మీరు ఎంత డీప్గా ఫోకస్ పెడుతున్నారు అనే దాన్ని బట్టి వస్తుంది. కానీ ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. ఈరోజు ఉదయం మీరు లేచినప్పటి నుంచి ఈ క్షణం వరకు మీ లైఫ్ని మార్చే ఒకే ఒక్క పని మీద కనీసం 1 గంట అయినా సరే ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫోన్ వైపు చూడకుండా ఫోకస్ చేయగలిగారా? 99% మంది పెట్టలేకపోయి ఉంటారు. మనలో చాలామందికి ఒక భ్రమ ఉంది. మనం ఏమనుకుంటామంటే మన దగ్గర టాలెంట్ లేదు, మనకే మంచి రిసోర్సెస్ లేవు, మన లైఫ్లో ఇందుకే వెనకబడిపోతున్నాం అని అనుకుంటారు. కానీ నిజమేంటో తెలుసా? మీ లోపల విపరీతమైన ఫైర్ ఉంది, ఏదో సాధించాలని కసి ఉంది. కానీ మీ అటెన్షన్ని చాలా సైలెంట్గా దొంగలించే ఒక భయంకరమైన డిస్ట్రాక్షన్, ఆ వైరస్ కూడా మీ జేబులోనే ఉంది. మీ లైఫ్ని, మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కంప్లీట్గా సోషల్ మీడియాని బంద్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రాబోయే 90 రోజుల్లో 1 గంట, రోజుకి 1 గంట మనం మాట్లాడుకోబోయే ఈ డీప్ వర్క్ కోడ్ని, ఈ 4 రూల్స్ని ఫాలో అవ్వండి చాలు. మీ బ్రెయిన్ ఫోకస్ పవర్ 10 రెట్లు పెరుగుతుంది. సో మరి ఈ 90 డే ఛాలెంజ్కి మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, నేను రోజంతా చదువుతున్నా లేదా రోజంతా ఆఫీస్ వర్క్ చేస్తున్నా అని అంటారు. కానీ నిజానికి వాళ్ళు చేసేది షాలో వర్క్. అంటే ఏంటో తెలుసా? 5 నిమిషాలు బుక్ చేస్తారు, వెంటనే ఫోన్ వైబ్రేట్ అవ్వగానే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ 10 నిమిషాల పాటు ల్యాప్టాప్లో వర్క్ చేస్తారు, మధ్యలో ఎవడో పిలిచాడని వెళ్ళి కాఫీ తాగొస్తారు. ఇలా ముక్కలుగా చేసే పని షాలో వర్క్ అంటారు. అండ్ దీనివల్ల మీ లైఫ్లో ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అంటే మీ బ్రెయిన్ ఒక పని నుండి ఇంకో పనికి మారినప్పుడు, ఉదాహరణకి మీరు చదువుకుంటున్నప్పుడు మధ్యలో జస్ట్ ఒక 10 సెకండ్లు వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేసి చూశారనుకోండి, మీరు మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి చదవడానికి కూర్చున్న మీ మైండ్లోని ఒక భాగం ఇంకా ఆ పాత మెసేజ్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. దీనివల్ల మీ ఫోకస్ పవర్ కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. మీ బ్రెయిన్ ఎప్పుడూ 100% ఎఫిషియన్సీతో పని చేయలేదు. అందుకే కాల్ న్యూపోర్ట్ ఏమంటారంటే, డీప్ వర్క్ అనేది క్యాజువల్గా రాదు, దానికి ఒక పక్కా రిచువల్ ఉండాలి. రోజుకి కనీసం 3 గంటలు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో మీ రూమ్ తలుపులు క్లోజ్ చేసుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే రూమ్లో పడేయండి. చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరు మిమ్మల్ని మర్చిపోయే రేంజ్లో ఒక కంప్లీట్ ఐసోలేషన్కి మీరు వెళ్ళిపోండి. ఇదే మన మొదటి రూల్. ఎప్పుడైతే మీరు ఇలాంటి ఒక డీప్ ఫోకస్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటారో అప్పుడే మార్కెట్లో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఇది మనం ఒప్పుకోవాలి. సో ఆ టైంలో 100% ఫోకస్తో డీప్ వర్క్ చేసేవాడు రేపు ఒక అల్టిమేట్ విన్నర్లా నిలబడతాడు. సో ఈ 90 డేస్ ఛాలెంజ్లో మొదటి రూల్, రోజు మొత్తం చదవడం కాదు, రోజులో కనీసం 1 నుంచి 2 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వేరే రూమ్లో పడేసి డీప్ వర్క్ రిచువల్ని మొదలు పెట్టాలి. ఇదే రూల్ నెంబర్ 1. కానీ ఇక్కడ మనం ఒక నిజం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది రాత్రింబగలు కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, చేతిలోకి ఇంజనీరింగ్ డిగ్రీలు కూడా తెచ్చుకుంటున్నారు. కానీ అసలైన క్వశ్చన్ ఏంటంటే, స్క్రీన్ ముందు కూర్చుని ప్రపంచం మెచ్చే ఒక అల్టిమేట్ సాఫ్ట్వేర్ని లేదా ఒక పవర్ఫుల్ AI ప్రోడక్ట్ని సొంతంగా బిల్డ్ చేసే స్కిల్ మన దగ్గర ఉందా? రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే నాలెడ్జ్ రొటీన్ కాలేజీల్లో అసలు దొరుకుతుందా?
లేదు. సరిగ్గా ఈ గ్యాప్ని 100% ప్రాక్టికల్గా ఫిల్ చేస్తుంది న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ కోర్స్ని అందిస్తున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి బోరింగ్ థియరీలు ఉండవు. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు డైరెక్ట్గా రోబోటిక్ వర్క్ షాప్స్, ఏఐ ప్రాజెక్ట్స్ మీద డీప్ వర్క్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఇవన్నీ మీకు నేర్పించేది కూడా గూగుల్, అమెజాన్ లాంటి టాప్ గ్లోబల్ కంపెనీల్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఐఎం అహ్మదాబాద్ ఆడిటర్ అయిన B2K అనాలిటిక్స్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ 93% మంది స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్ ఇయర్లోనే సాలిడ్ ఇంటర్న్షిప్ సాధిస్తున్నారు. అది కూడా నెలకి 2.5 లక్షల వరకు స్టైపెండ్తో. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడే సెయింట్ మేరీస్ యూనివర్సిటీతో పార్ట్నర్షిప్ అయ్యి మన హైదరాబాద్లో కొత్త క్యాంపస్ని లాంచ్ చేశారు. ఇక్కడ మీకు సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్, అలాగే ఏజెంటిక్ AI సర్టిఫికేషన్ కూడా లభిస్తున్నాయి. పైగా 1 ఇయర్ కంప్లీట్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. అంటే మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి మీకు పక్కా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. ఇక ఆ పాత పద్ధతుల్లో టైం వేస్ట్ చేయకండి. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. సో ఇప్పుడే క్లిక్ చేసి వాళ్ళ అడ్మిషన్ టెస్ట్ NSATకి రిజిస్టర్ చేసుకోండి. మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. సరే, ఇప్పుడు మన 2వ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఎంబ్రేస్ బోర్డమ్. అంటే బోర్ కొట్టడాన్ని గౌరవించండి. ఆ నిశ్శబ్దాన్ని తట్టుకుని కూర్చోండి. చాలామంది నా దగ్గరకు వచ్చి, బ్రో నేను ఫోన్ పక్కన పెట్టి డీప్ వర్క్ చేద్దామని కూర్చుంటాను, కానీ మొదటి 15 నిమిషాల్లోనే నా బ్రెయిన్కి విపరీతమైన బోర్ కొట్టేస్తుంది, ఏదో కోల్పోయాననే ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్తారు. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మన బ్రెయిన్కి 24 గంటలు ఇన్స్టెంట్ డోపమైన్ అలవాటు అయిపోయింది. సో ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆ 30 సెకండ్లో, ట్రాఫిక్ సిగ్నల్ పడిన ఆ 40 సెకండ్లో, లేదా ఎవరికైనా ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వని ఆ 10 సెకండ్లో కూడా మనం ఏం చేస్తాం? వెంటనే జేబులోంచి ఫోన్ తీసి రీల్స్ స్క్రోల్ చేస్తాం. అవునా కదా? మన బ్రెయిన్కి ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఇవ్వట్లేదు. అసలు బోర్ కొట్టే ఛాన్సే దానికి మనం ఇవ్వడం లేదు. కాల్ న్యూపోర్ట్ ఏమంటారంటే, ఎప్పుడైతే బోర్ కొట్టిన ప్రతిసారి మీరు మీ బ్రెయిన్కి ఆ డిజిటల్ డ్రగ్, అంటే ఈ నోటిఫికేషన్స్, రీల్స్ ఇవి ఇస్తూ ఉంటామో అప్పుడు మన బ్రెయిన్లోని డీప్ ఫోకస్ వైరింగ్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంత ట్రై చేసినా, ఒక ఇంపార్టెంట్ పుస్తకం చదువుతున్నా లేదా ఒక సీరియస్ కెరియర్ వర్క్ చేస్తున్నా మీ మైండ్ అసలు నిలబడదు. ఎందుకంటే దానికి బోర్ని తట్టుకునే శక్తి మనం ఇవ్వలేదు. ఈ బోర్డమ్ అనేది ఒక మెంటల్ జిమ్ లాంటిది. జిమ్కి వెళ్ళి మనం వెయిట్స్ ఎత్తినప్పుడు మజిల్స్కి ఎలాగైతే పెయిన్ వస్తుందో, బోర్ కొట్టిన ప్రతిసారి ఫోన్ ముట్టుకోకుండా ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూ కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్కి కూడా అలాగే పెయిన్ వస్తుంది. కానీ ఆ పెయిన్ని ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళ బ్రెయిన్కి మాత్రమే ఎలాంటి సమస్యలనైనా చాలా ఈజీగా సాల్వ్ చేసే నెక్స్ట్ లెవెల్ పవర్ వస్తుంది. అందుకే రేపటి నుంచి ఒక చిన్న రూల్ పెట్టుకోండి. మీకు బోర్ కొట్టినప్పుడు, ఖాళీ టైం దొరికినప్పుడు జేబులో నుంచి ఫోన్ తీయకండి. జస్ట్ ప్రశాంతంగా కూర్చోండి. ఆ బోర్డమ్ని ఎంజాయ్ చేయండి. మీ బ్రెయిన్ని డిజిటల్ డ్రగ్కి దూరం చేస్తేనే అది రేపు ఒక పవర్ఫుల్ లేజర్ వెపన్లా మారుతుంది. సో ఈ 90 డేస్ పాటు ప్రతిరోజు ఖాళీ టైం దొరికినప్పుడు, మీరు లిఫ్ట్లో ఉన్నప్పుడు కానీ, మీరు ట్రాఫిక్ సిగ్నల్లో ఇరుక్కున్నప్పుడు కానీ ఫోన్ తీయకుండా ఆ బోర్డమ్ని తట్టుకునేలాగా మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఇది 90 డేస్లో మీరు చేయాల్సిన రూల్ నెంబర్ 2. క్విట్ సోషల్ మీడియా. ఇది చెప్పగానే చాలామంది వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. రకరకాల సాగులు చెప్తారు. లేదు బ్రో, సోషల్ మీడియా వల్ల నేను ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నాను, దేశ విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, నా పాత ఫ్రెండ్స్ లైఫ్లో ఏం జరుగుతుందో అప్డేట్స్ నాకు వస్తున్నాయి అని చెప్తారు. కానీ కాల్ న్యూపోర్ట్ తన డీప్ వర్క్ పుస్తకంలో ఒక హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు. ఒక్క నిమిషం మీ ఈగోని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ సోషల్ మీడియా యాప్స్ మిమ్మల్ని ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి లేదా మీ నాలెడ్జ్ని పెంచడానికి పుట్టలేదు. సిలికాన్ వ్యాలీలోని ప్రపంచంలోని మోస్ట్ ఇంటెలిజెంట్ సైకాలజిస్టులు, టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కలిసి రాత్రింబగలు కూర్చుని రీసెర్చ్ చేసి డిజైన్ చేసి ఒక అల్టిమేట్ మైండ్ ట్రాప్ మనకి ఇచ్చేసారు. అదే ఈ సోషల్ మీడియా యాప్స్. మీ అటెన్షన్ని ఎలా దొంగలించాలి, మీరు ఒక్కసారి యాప్ ఓపెన్ చేస్తే గంటల తరబడి స్క్రీన్కి ఎలా బానిసలైపోవాలి, మీ బ్రెయిన్ని ఒక ఎడిక్ట్ లాగా ఎలా మార్చాలి అనే ఒకే ఒక్క బిజినెస్ మోడల్ మీద ఈ యాప్స్ అన్ని పనిచేస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఇక్కడ మనంతా ఫ్రీగా స్క్రోల్ చేస్తున్నాం కదండి, కానీ నిజానికి మనం ఫ్రీగా స్క్రోల్ చేయట్లేదు. మీ లైఫ్ని, మీ కెరియర్ని వాళ్ళకి మనం అమ్మేస్తున్నాం. మీరు కనుక మీ లైఫ్లో ఒక అల్టిమేట్ గ్రోత్ చూడాలి అని అనుకుంటే, మీ లైఫ్లో నెంబర్ 1 అవ్వాలి అని అనుకుంటే, మొదట ఇలాంటి అనవసరమైన డిజిటల్ నెట్వర్క్స్ నుంచి మనం క్విట్ అవ్వాలి. మీ లైఫ్ గోల్స్ ముందు స్క్రీన్ మీద వచ్చే ఆ 30 సెకండ్ల రీల్స్, పనికిరాని మీమ్స్ ఎంత చిన్నవో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. అందుకే ఈ రోజు నుంచి మీ ఫోన్లో అవసరం లేని ప్రతి ఒక్క ఎడిక్టివ్ యాప్ని డిలీట్ చేయడం నేర్చుకోండి. ఒక పక్కా డిజిటల్ క్వారంటైన్లోకి వెళ్ళడం మనం నేర్చుకోవాలి. బయట ప్రపంచంలో ఎవడేమైపోతున్నాడో మీకు అనవసరం. మీ ఫోకస్ మొత్తం కేవలం మీ వర్క్ మీద, మీ సక్సెస్ మీద మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే ఆ ట్రాప్ నుంచి బయటకు మనం వస్తామో అప్పుడే మీ బ్రెయిన్లోని అసలైన పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది.
సో నేను మిమ్మల్ని సోషల్ మీడియా 90 రోజుల పాటు పూర్తిగా డిలీట్ చేయమని చెప్పను, అది ప్రాక్టికల్ కూడా కాదు. కానీ ఆ 90 మినిట్స్ డీప్ వర్క్ టైంలో మాత్రం కంప్లీట్ డిజిటల్ క్వారంటైన్లో మీరు ఉండాలి. ఇదే రూల్ నెంబర్ 3. చాలామంది రాత్రి పడుకునే ముందు, అబ్బా ఈరోజు నేను ఉదయం నుండి రాత్రి వరకు 8 గంటలు చాలా బిజీగా కష్టపడ్డాను, ఒక రేంజ్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అనుకుంటారు. కానీ ఒకసారి ప్రాక్టికల్గా అనలైజ్ చేస్తే ఆ 8 గంటల్లో వాళ్ళు చేసిన పనులేంటో తెలుసా? వచ్చిన ఈమెయిల్స్కి రిప్లైలు ఇవ్వడం, ఫోల్డర్స్ని ఆర్గనైజ్ చేయడం, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్లకి రిప్లైలు ఇవ్వడం, లేదా ల్యాప్టాప్ డెస్క్టాప్ వాల్పేపర్స్ చూస్తూ కూర్చోవడం. కాల్ న్యూపోర్ట్ వీటన్నిటిని షాలో వర్క్స్ అని అంటారు. ఇవి మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతున్నాయేమో కానీ మీ కెరియర్ని లేదా మీ లైఫ్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇవన్నీ జస్ట్ మిమ్మల్ని మీ అసలు గోల్ నుంచి డైవర్ట్ చేయడానికి, టైం పాస్ చేయడానికి పుట్టిన విషయాలు మాత్రమే. అందుకే రేపటి నుంచి మీరు రోజువారీ షెడ్యూల్లో ఈ షాలో వర్క్ మొత్తాన్ని డ్రైన్ చేయడం నేర్చుకోండి. అంటే క్లీన్గా తుడిచేయండి, అనవసరమైన పనులు తీసేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కేవలం సాయంత్రం ఒక అరగంట మాత్రమే చూడండి. మీ ప్రైమ్ టైం, మీ బాడీలోని బెస్ట్ ఎనర్జీ కేవలం మీ మెయిన్ గోల్కి, మీరు అనుకున్న ఆ పెద్ద కళకి మాత్రమే కేటాయించాలి. గుర్తుంచుకోండి, షాలో వర్క్ చేసేవాడు ఎప్పటికీ ఒక యావరేజ్ పర్సన్ లాగే మిగులుతాడు. కేవలం డీప్ వర్క్ మీద ఫోకస్ పెట్టేవాడే హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఇది డీప్ వర్క్లో కాల్ న్యూపోర్ట్ చెప్తున్నారు. సో ఈ 90 డేస్ మీ బెస్ట్ ఎనర్జీని కేవలం మెయిన్ గోల్స్కి మాత్రమే వాడాలి. చెత్త పనుల్ని సాయంత్రానికి నెట్టేయండి. ఈ రోజు నుంచి 90 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. రోజుకి కేవలం 1 గంట డీప్ వర్క్ మీ రాబోయే 90 ఏళ్ల లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎంతమంది ఈ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. 90 డేస్ డీప్ వర్క్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చాం. వీడియోలోని పాయింట్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ముందుగా చాప్టర్ 1 వర్క్ డీప్లీ. ముక్కలుగా చేసే షాలో వర్క్ వల్ల మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఐసోలేట్ అయినప్పుడే 100% ఎఫిషియన్సీతో మనం ఒక డీప్ వర్క్ చేయడం సాధ్యమవుతుంది. చాప్టర్ 2 ఎంబ్రేస్ బోర్డమ్. ఇన్స్టెంట్ డోపమైన్ అలవాటు వల్ల బ్రెయిన్లోని డీప్ ఫోకస్ వైరింగ్ నాశనం అయిపోయింది. ఖాళీ టైంలో ఫోన్ తీయకుండా ఆ బోర్డమ్ని భరిస్తేనే బ్రెయిన్కి లేజర్ వెపన్ లాంటి ఫోకస్ వస్తుంది. చాప్టర్ 3 క్విట్ సోషల్ మీడియా. సోషల్ మీడియా యాప్స్ మీ అటెన్షన్ని దొంగలించి మిమ్మల్ని బానిసలుగా మార్చే ఒక పెద్ద మైండ్ ట్రాప్. మీ గోల్స్ ముందు ఈ మీమ్స్, ఈ స్క్రోల్స్, ఈ రీల్స్ ఇవన్నీ చాలా చిన్నవని మీరు గుర్తుంచుకోండి. డీప్ వర్క్ టైంలో, డిజిటల్ క్వారంటైన్లో అసలు వీటిని వాడకండి. చాప్టర్ 4 డ్రైన్ ద షాలోస్. ఈ చిన్న మన టైం పాస్ పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయేమో కానీ కెరియర్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళవు. ఆ షాలో వర్క్ మొత్తాన్ని సాయంత్రానికి నెట్టేసి మీ బెస్ట్ ఎనర్జీని కేవలం మెయిన్ గోల్స్కి మాత్రమే కేటాయించండి. అలాగే హైదరాబాద్లో కొత్తగా లాంచ్ అయిన న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అడ్మిషన్ టెస్ట్ NCERTకి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లేదా ఏదో సాధించాలనే టెంపరీ కసి మాత్రమే మిమ్మల్ని విజేతగా నిలబెట్టవు. ఈ 90 డేస్ ఛాలెంజ్లో రోజు కేవలం 1 గంట చొప్పున ఈ డీప్ వర్క్ కోడ్లోని ఈ 4 రూల్స్ని మీరు ఫాలో అవ్వడమే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఈ కాలంలో అందరూ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో మిమ్మల్ని, మీ ఈగోని, మీ సాకుల్ని పక్కన పెట్టి మీ ఫోకస్ని ఒక లేజర్ వెపన్లా మార్చి డీప్ వర్క్ చేయడం అలవాటు చేసుకోండి. రాబోయే రోజుల్లో మీ ఫీల్డ్లో మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మీరే ఒక అల్టిమేట్ విన్నర్ లాగా చరిత్ర సృష్టిస్తారు, నాది గ్యారంటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.